నా పేరు భీమ్లా నాయక్, రాంపూర్ తాండా, మండల్ ధారూర్, వికారాబాద్ జిల్లా. మేము సాగు చేసేది ఇక్కడ 1000 ఎకరాలు. దాంట్లో సాగు చేసేది వేరుశెనగ 300 ఎకరాలు సాగు చేసుకుంటున్నాము. తెచ్చే విత్తనము తాండూరు కానీ మహబూబ్నగర్ కానీ అక్కడ పోయి తెచ్చేది. విత్తనం ధర 12 నుంచి 14,000. ఐఆర్ నుంచి వచ్చి ఇక్కడ మాకు అడిగి మొత్తం విత్తనము 2017లో K6 విత్తనం ఇచ్చారు. ఆ రకం సాగు చేసుకుంటూ మేము 2-3 సంవత్సరం సాగు చేసినాము. అది దిగుబడి మంచిగానే వచ్చింది. కానీ మళ్ళా వేరే రకం వశిష్ట అని విత్తనం రకము మేము 1000 కిలోలు ఇస్తే ఇప్పుడు మినిమం 200 ఎకరాలకు సాగు చేసినాము. మంచి దిగుబడి వస్తుంది. అది మంచిగా మేము ఆ విత్తనం కూడా ఎండాకాలం వేసుకుంటే కూడా మిగిలిన విత్తనం ఉంటే కూడా వేరే మార్కెట్ కానీ వేరే ఊళ్ళో కానీ విలేజ్ కానీ వస్తే కూడా విత్తనం అమ్ముతున్నాము. ఈ వశిష్ట అనే రకము మంచి దిగుబడి వస్తుంది. ఎందుకంటే ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల్ 14 క్వింటాల్ కూడా వస్తుంది. 14 క్వింటాల్ అయితే మినిమం వస్తుంది. పల్లెలు కానీ ఏ పంట కానీ మేము డిఏపి విరియా వాడేది. ఐఆర్ నుంచి సార్ వాళ్ళు వచ్చి మాకు సైంటిస్ట్స్ వాళ్ళు వచ్చి మీరు ఏ ఎరువులు ఆడుతున్నారంటే మేము డిఏపి విరియా వాడేది సార్ అంటే అది సైంటిస్ట్స్ వాళ్ళు కాదంటాని ఐఆర్ సార్ వాళ్ళు వచ్చే మాకు డిఏపి గోదావరి డిఏపి వేయకుండా సింగిల్ సూపర్ పాస్ ఎకరానికి ఒక బస్ బ్యాగు, అది ఎకరానికి 1400 బ్యాగు డిఏపి ఉంటే మాకు 400 రూపాయలకు ఒక బ్యాగ్ మాకు ఖర్చులు తగ్గింది. మళ్ళా ప్రతి పంటకు కూడా మేము వాడేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. 1000 ఎకరాలకు మొత్తం మేము ఎస్ఎస్పి వాడుతున్నాము. డిఏపి మానేస్తే మాకు 1000 రూపాయలు తగ్గింది. దాంతోపాటు మేము వేరుశెనగలో జిప్సం వేస్తున్నాం. దుక్కిలో 2 బ్యాగులు, మళ్ళీ పూత దశ వస్తే బ్యాగ్ కానీ 2 బ్యాగ్ కానీ జిప్సం వాడుతున్నాం. ఆ జిప్సం వాడే వల్ల వెయిట్ వస్తుంది. వెయిట్ వస్తే మనకు ఎకరానికి 1-2 క్వింటాల్ ఎక్కువ దిగుబడి వస్తుంది జిప్సం వల్ల.